సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. కొందరు హీరోలు పేరు తెచ్చుకుంటున్న క్రమంలో హఠాత్తుగా మాయమైపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పోతుంది. అందులోనూ నందమూరి లాంటి లెగసీ ఫ్యామిలీ నుంచి వచ్చిన కథానాయకుడికి అలా జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఎక్కడ ఉన్నారో తెలియనంతగా మాయమైపోయిన హీరో 37 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం అభిమానులకు సైతం షాకే. అతనెవరో ఏం జరిగిందో తెలియాలంటే 3 దశాబ్దాల వెనక్కు వెళ్ళాలి. 1986 మంగమ్మ గారి మనవుడితో బాలకృష్ణకు మాస్లో ఫాలోయింగ్ వచ్చేసి అభిమానులు పెరిగిపోయారు. అదే సమయంలో ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమరావు గారి అబ్బాయి కళ్యాణ చక్రవర్తిని తెరకు పరిచయం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆ బాధ్యతను దర్శకుడు కోడి రామకృష్ణ కంటే చక్కగా ఎవరూ నిర్వర్తించలేరని భావించి కళ్యాణ చక్రవర్తి తొలి అడుగు అత్తగారు స్వాగతంతో వేయించారు. ఆపై వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. ఇంటి దొంగ, తలంబ్రాలు, అక్షింతలు, దొంగ కాపురం లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ కళ్యాణ చక్రవర్తికి పేరు తీసుకొచ్చాయి. రౌడీ బాబాయ్ లాంటి కమర్షియల్ సినిమాలు మార్కెట్ పెంచినప్పటికీ కథాబలం ఉన్న వాటిలో నటించాలనే తండ్రి సూచనని తూచా తప్పకుండా పాటించారు. 1988 లంకేశ్వరుడిలో చిరంజీవి చెల్లెలి భర్తగా నటించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కానీ అది డిజాస్టర్ కావడం ఊహించనిది. అదే సమయంలో ఒక రోడ్డు ప్రమాదంలో సోదరుడు హరిన్ చక్రవర్తి చనిపోవడంతో పాటు త్రివిక్రమరావు గారు తీవ్రంగా గాయపడ్డం కళ్యాణ చక్రవర్తి కెరియర్ని ఆపేసింది. తన అవసరం నాన్నకు చాలా ఉందని గుర్తించిన కళ్యాణ చక్రవర్తి ఆపై ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. చెన్నైలో స్థిరపడి రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో బిజీ అయ్యారు. కొడుకు పృథ్వీ కూడా యాక్సిడెంట్లో చనిపోవడం తనని మరింత కుంగదీసింది. హైదరాబాద్కు దూరంగా ఉంటున్న ఈ నిన్నటి తరం హీరో ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నారు. వైజయంతి బ్యానర్, స్వప్న సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఛాంపియన్లో రాజిరెడ్డి ఒక కీలక పాత్ర పోషించారు. నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇంత గ్యాప్ తర్వాత చూసిన ఫీలింగ్ అది. డిసెంబర్ 25 ఛాంపియన్ విడుదల కానుంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా హీరోగా నటించిన ఈ మూవీని పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీగా భారీ బడ్జెట్తో రూపొందించారు. 2003 కబీర్ దాస్ అనే సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి రాముడిగా క్యామియో చేశారు. కానీ అదే ప్రేక్షకుల దృష్టికి రాకుండానే వెళ్ళిపోవడంతో దాన్ని ఇండస్ట్రీ జనాలు కౌంట్లోకి తీసుకోలేదు. విచిత్రం ఏంటంటే కళ్యాణ చక్రవర్తి తన అన్నయ్య బాలకృష్ణ, పెద్దనాన్న ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక్క సినిమా చేయకపోవడం. ఫ్యాన్స్ ఈ కలయికను కోరుకున్నారు. కానీ అది నెరవేరకుండానే నటన మానేశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగిస్తారేమో చూడాలి మరి.